నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 88. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే మహేంద్రను తీసుకుని మహిత్ ఇంటికి వెళ్ళాడు అభి. కాలింగ్ బెల్ మోగడంతో వస్తున్నాను అంటూ డోర్ తీసిన మహిత్ ఎదురుగా ఉన్న మహేంద్ర అభిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆనందంతో అతని మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. డాడ్, అభి, మీరిక్కడ? నమ్మలేనట్లుగా చూస్తూ రండి అని నవ్వుతూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాడు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్? రాదమ్మా అంటూ హడావిడి చేస్తుంటే మహిత్ ఇప్పుడేమీ వద్దు కానీ మీ మమ్మీ ఇక్కడ అడిగాడు అభి. మమ్మీ మార్నింగే ముంబై వెళ్ళిపోయింది అభి. నేను కొన్ని రోజుల తర్వాత వెళ్తాను. బాధ ధ్వనించింది అతని స్వరంలో. కొన్ని రోజుల తర్వాత కాదు, ఇప్పుడే వెళ్ళి రెడీ అవ్వు ముంబై వెళ్ళడానికి. అభి మాటలకు నేను ఇప్పుడు ముంబై వెళ్ళడం ఏంటభి? అర్థం కానట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ అడిగాడు మహిత్. మీ మమ్మీ దగ్గరికి డాడ్ను తీసుకెళ్ళడానికి అని అభి అనగానే ఒక్క క్షణం తనేం విన్నాడో తనే నమ్మలేకపోయాడు మహిత్. ఏమంటున్నావు అభి? నేను విన్నది నిజమేనా? ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అడిగాడు. అవును, నువ్వు అడిగిన కోరికను తీర్చడానికి డాడ్ రెడీగా ఉన్నారు. ఆ మాటలకు మహిత్ చెప్పలేని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ నిజమా డాడ్ అని మహేంద్ర వైపు కళ్ళ నీళ్లతో చూస్తుంటే అవును అని తలాడించాడు మహేంద్ర. ఊహించని ఈ సర్ప్రైజ్కి సంతోషంతో మహేంద్రను గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మీతో ఉండడానికి ఒప్పుకున్నారు అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని మహిత్ కళ్ళ నీళ్లతో ఉద్వేగంగా అంటుంటే కళ్ళు చెమర్చాయి మహేంద్రకి. అప్పటి వరకు చేతులు వేలాడేసుకుని స్తబ్దుగా నిలబడిన వాడల్లా మహిత్ను తిరిగి హత్తుకొని మహిత్ కామ్ డౌన్ అని అతని వెన్ను నిమురుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ కోసం ఎంతగానో తల్లడిల్లిపోయిన మహిత్ మహేంద్ర మొదటిసారి తనని ఆత్మీయంగా దగ్గరికి తీసుకునేసరికి ఇన్నాళ్ళ బాధంతా ఈ క్షణమే కరిగిపోయి మనసంతా మాటల్లో వర్ణించలేని సంతోషంతో ఉప్పొంగిపోతుంటే అతని కళ్ళలో కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. అతని చూసి అవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మహిత్ బాధ అర్థమై మహేంద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే ఉండిపోయాడు. కాసేపటికి అతని వదిలి అభి వైపు తిరిగాడు మహిత్. థ్యాంక్ యూ అభి, నీ అంత గొప్పగా ఎవరూ ఆలోచించలేరు. ఎంత మంచివాడివిరా నువ్వు. నీ మంచి వ్యక్తిత్వంతో నాకే ఊహించని షాక్ ఇచ్చావు. థ్యాంక్స్ ఎ లాట్. మా మమ్మీ లైఫ్లో నా లైఫ్లో హ్యాపీనెస్ నింపావు అని అభిని హత్తుకున్నాడు మహిత్. యూ డిజర్వ్ ఇట్ చిన్నగా నవ్వుతూ చెప్పాడు అభి. రాధమ్మ కాఫీ తీసుకుని రావడంతో సోఫాలో కూర్చొని తాగేశారు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి కింద కదిలారు. మహిత్, ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. అభి మాటలకు మమ్మీ గురించి నా గురించి ఆలోచించి రిస్క్ అయినా సరే మమ్మీతో ఉండడానికి ఒప్పుకున్నారు. అలాంటి మీకు ప్రాబ్లం రానివ్వను. మా మమ్మీ మీద ప్రామిస్ అభి, ఎవరికీ తెలియనివ్వను అన్నాడు మహిత్. అభి చిన్నగా నవ్వి ఓకే, నీకు ఇక్కడ వర్క్స్ ఉంటే మళ్ళీ వచ్చి చూసుకో అని చెప్పి మహేంద్ర వైపు తిరిగాడు. డాడ్, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండండి. శ్రీవాణి గారిని హ్యాపీగా చూసుకోండి అన్నాడు. అలాగే అభి, నువ్వు ఉండగా నాకు ఎలాంటి టెన్షన్ లేదు సంతోషంగా అంటూ అభిని హక్ చేసుకున్నాడు. బాయ్ డాడ్, టేక్ కేర్. లగేజ్ డిక్కీలో పెట్టి మహిత్ కార్ స్టార్ట్ చేయగా అభికి బాయ్ చెప్పి కార్లో కూర్చున్నాడు మహేంద్ర. ఇద్దరికి బాయ్ చెప్పి వాళ్ళు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాక తేలికైన మనసుతో ఇంటికి చేరుకున్నాడు అభి. గదిలో అల్మారాలో బట్టలు సర్దుతుంది ఆరు. తనని చూసి నవ్వుతూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలానించాడు. ఆరు తల తిప్పి సైడ్ నుండి అతన్ని చూసి ఈరోజు హ్యాపీగా కనిపిస్తున్నారు, అన్ని ప్రాబ్లం సాల్వ్ అయ్యాయా అని అడిగింది. ఆరు, చాలా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది, మనసుకు హాయిగా ఉంది. ఇన్ని రోజులు టెన్షన్స్కి సరిగ్గా నిద్రలేదు, ఇక ప్రశాంతంగా పడుకుంటాను అన్నాడు. ఆరు అతని వైపు తిరిగి సంతోషంగా చూస్తూ మిమ్మల్ని ఇలా చూసి నాకు చాలా హ్యాపీగా ఉందబ్బి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, డిన్నర్ చేద్దాం అంది అతని షర్ట్ బటన్స్ తీస్తూ. అభి ఆమె బుగ్గ మీద వేలితో రాస్తూ అలాగే డియర్, భోజనం ఇక్కడికి తీసుకురా అని చెప్పి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా నిశ్చింతగా ఊపిరి తీసుకొని కిచెన్లోకి వెళ్ళిన ఆరు అభి ఫ్రెష్ అయ్యి వచ్చేవరకే ప్లేట్తో రెడీగా ఉంది. తనని చిరునవ్వుతో చూస్తూ నైట్ ర్యాక్ వేసుకుని ఆమె ఎదురుగా కూర్చోగా ప్రేమగా అతనికి గోరుముద్దలు తినిపిస్తూ తాను తినేసింది ఆరు. ఇక అన్ని వర్క్స్ పక్కన పెట్టి హాయిగా పడుకోండి. అతని మూతి తుడిచి ప్లేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోగా బెడ్పై వాలిపోయాడు అభి. కాసేపటికి లోపలికి వచ్చిన ఆరు
ఫోన్లో తలదూర్చిన అభి చేతిలో ఫోన్ లాక్కుని పక్కన పెట్టి ఇక పడుకోండి అని అతని కౌగిలిలో దూరిపోయింది. అభి నవ్వుకుని ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. అమ్మగారు, బాబుగారు వచ్చారు. సర్వెంట్ సుధా కేకకి. మహి వచ్చాడా? కొన్ని రోజులాగి రమ్మని చెప్పాక కూడా ఎందుకొచ్చాడు అనుకుంటూ కిచెన్లో నుండి హాల్లోకి వచ్చిన శ్రీవాణి ఎదురుగా మహిత్ని చూసి, ఏంటి మహి, రావద్దని చెప్పా కదా అని అంటుండగాని మహిత్ పక్కకి తప్పుకోగా అతని వెనుక ఉన్న మహేంద్ర కనిపించాడు. అతన్ని చూసి కరెంట్ షాక్ కొట్టిన దానిలా బొమ్మలా నిలబడిపోయింది శ్రీవాణి. మమ్మీ! మహిత్ పిలుపుకి తేరుకొని, మహి, ఈయన ఇక్కడ ఏం మాట్లాడాలో అర్థం కాక అయోమయంగా చూస్తున్న శ్రీవాణిని నవ్వుతూ చూస్తూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుని, డాడ్ నీకోసమే వచ్చారు మమ్మీ అన్నాడు మహిత్ సంతోషంగా. శ్రీవాణి షాకింగ్గా చూస్తూ, నాకోసం రావడం ఏంటి? వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాను కదా, మళ్ళీ ఏంటిదంతా మహి అంది కోపంగా. వాణి, మహిత్ నా దగ్గరకు రాలేదు, నేనే నా ఇష్ట ప్రకారమే వచ్చాను. మహేంద్ర మాటలకు తెల్లబోయి చూస్తూ, ఏమంటున్నారండి? వీడేదో ఆలోచన విచక్షణ లేకుండా మిమ్మల్ని నాతో ఉండమని అడిగితే మీరు సీరియస్గా తీసుకొని వచ్చేశారా? వైదేహి తెలిస్తే మీ కాపురం ఏమవుతుంది? మీ ఇంట్లో ముఖ్యంగా అభిమన్యుకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది? మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంది ఆందోళనగా. అభినే దగ్గరుండి పంపించాడు అని మహేంద్ర అంటుంటే మరింతగా షాక్ అయింది శ్రీవాణి. అవును, అభినే పరిస్థితి అర్థం చేసుకుని ఆఫీస్ వర్క్ మీద పూణే వెళ్తున్నాడని చెప్పి నన్ను ఇక్కడికి పంపించాడు అన్నాడు శ్రీవాణి నమ్మలేనట్లుగా చూసి. అయినా కూడా మీరు ఇక్కడ ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. మీతో ఉండే అర్హత నాకు లేదు. కొన్ని రోజుల్లో పోయే ఈ ప్రాణం కోసం మీరు వైదేహిని వదిలిపెట్టి రావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ప్లీజ్ వెళ్ళు మహి అంది ఏడుస్తూ. వాణి, అది కాదు అని మహేంద్ర దగ్గరికి రాబోతుంటే, వద్దు, దగ్గరికి రావద్దు, నేను మీకు ఏమీ కాను. నా లైఫ్ ఇలా అవ్వడానికి పూర్తి కారణం నేనే. నేను చేసిన తప్పుకి నా కొడుకు తండ్రి ప్రేమకు దూరమై శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నా వల్ల మళ్ళీ మీకు సమస్యలు వస్తే నేను అస్సలు తట్టుకోలేను. దయచేసి ఇక నుండి వెళ్ళండి అని చేతులు జోడించి లోపలికి పరిగెత్తి సోఫాలో కూలబడి ఏడుస్తుంది శ్రీవాణి. ఏం చేయాలో అర్థం కాక మహిత్ కళ్ళనీళ్లతో చూస్తున్నాడు. మహేంద్ర దీనంగా ఏడుస్తున్న ఆమె వైపు చూసి ఏదో నిర్ణయం తీసుకున్నవాడిలా భారంగా ఊపిరి తీసుకుని, మహిత్, మీ అమ్మ కోసం తాళి తీసుకున్నావు కదా, అదిటివ్వు అన్నాడు. అలాగే డాడ్. మహిత్ సంతోషంగా బ్యాగ్ ఓపెన్ చేసి తాళి అతని చేతికి అందించగా అది తీసుకుని శ్రీవాణి దగ్గరికి అడుగులు వేశాడు. వాణి! మహేంద్ర పిలుపుకి శ్రీవాణి తలెత్తగాని ఆమె మెడలో తాళి కట్టేశాడు మహేంద్ర. రెప్పపాటిలో తన మెడలో పడిన తాళిని చేతిలో పట్టుకొని మహేంద్ర వైపు షాకింగ్గా చూసింది. మహిత్ సంతోషానికి అవధుల్లేవు. థ్యాంక్స్ గాడ్ అని పైకి చూసి దండం పెట్టుకున్నాడు. మహేంద్ర ఆమె ముందు ఒక కాలు నేలకు ఆనించి మోకాళ్ళపై కూర్చొని నిర్ఘాంతపోయి చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, ఈ పని నీ పెళ్ళికి ముందే చేస్తే నువ్వు ఇన్ని కష్టాలు అనుభవించేదానివి కాదు. నిన్ను చూసి నేను బాధపడేవాడిని కాదు. ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం. నన్ను వదిలి వెళ్ళడం నీ తప్పైతే నీ ప్రేమ తెలిసి కూడా నీ మాటలు విని నిన్ను పెళ్లి చేసుకోకుండా ఆగిపోవడం నేను చేసిన తప్పు. గతం గతావాణి, జరిగింది మర్చిపో. ఇది మన సరికొత్త లైఫ్. నేను నీ మహిని, నువ్వు నా వాణిలా నాతో హ్యాపీగా ఉండు అన్నాడు ప్రేమగా చూస్తూ. శ్రీవాణి ఇంకేం మాట్లాడలేకపోయింది. మహి అని ఏడుస్తూ కూర్చుని అతన్ని గట్టిగా హత్తుకుంది. మహేంద్ర ఆమె చుట్టూ చేతులు వేసి గుండెకు హత్తుకున్నాడు. కోల్పోయిన ప్రేమ ఇన్నాళ్ల తర్వాత ఊహించని విధంగా దగ్గరయ్యేసరికి ఆమె హృదయం ద్రవించిపోయింది. కళ్ళ నుండి కన్నీళ్లు ఆగనంటూ అతని షర్ట్ను తడిపేస్తున్నాయి. మనసులోని భారం తీరిపోయే వరకు ఏడ్చి మహేంద్రను వదిలి దూరం జరిగింది శ్రీవాణి. మహేంద్ర ఆమె కళ్ళనీళ్లు తుడుస్తూ, ఇకపై నీ కంట్లో ఈ కన్నీరు రాకూడదు. ఇక ఏడ్చేదేమైనా మిగిలుంటే ఈరోజే ఏడ్చేసే అంటుంటే చిన్నగా నవ్వింది శ్రీవాణి. మహిత్ సంతోషంతో క్లాప్స్ కొట్టగా వెంటనే లేచి నిల్చుంది శ్రీవాణి. మమ్మీ, నాకు చాలా హ్యాపీగా ఉంది. నా లైఫ్లో బెస్ట్ డే ఇది అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, థ్యాంక్ యూ డాడ్ అని సంతోషంగా మహేంద్రను హత్తుకున్నాడు. మమ్మీ, చాలా ఆకలిగా ఉంది. నాకు డాడీకి నీ చేతులతో వడ్డించు. ఫస్ట్ టైం డాడ్తో కలిసి భోజనం చేయబోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అన్నాడు వెలిగిపోతున్న మొహంతో. అయ్యో, మీరు వస్తున్నారని తెలియక నా వరకు మాత్రమే వంట చేసింది సుధా. కాసేపు వెయిట్ చేయండి, చిటికలో చేసేస్తాను అని వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఆపి,
సుధ చేస్తుందిలే మమ్మీ, నువ్వు ఇలా కూర్చో అన్నాడు మహి. లేదు నాన్న, ఈరోజు నా చేతులతో నేనే వంట చేస్తాను అని హడావుడిగా కిచెన్లోకి పరిగెత్తిన శ్రీవాణిని సంతోషంగా చూశారు ఇద్దరు. ఫాస్ట్గా వంట చేసి ఇద్దరికీ ప్రేమగా వడ్డించి వాళ్ళ పక్కన కూర్చొని కలిసి తింటున్న వాళ్ళిద్దరినీ పేదాలపై చిరునవ్వుతో చూస్తూ, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు మహి. వాడి కళ్ళలో సంతోషం చూసి నా మనసు నిండిపోయింది. కోట్లు పెట్టినా ఇలాంటి తృప్తి దొరకదు మనసులో అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంది. టెన్షన్స్తో నిద్రలేక అలసిన మనసుకు ప్రశాంతత దొరకడంతో హాయిగా పడుకున్న అభి మార్నింగ్ 11 తర్వాత మేల్కు వచ్చి కళ్ళు నలుముకొని పక్కకి చూసేసరికి అతని కౌగిలిలో ఉన్న ఆరు అందంగా నవ్వుతూ కనిపించింది. నువ్వు ఇప్పటిదాకా లేవలేదా, లేదా లేచి మళ్ళీ పడుకున్నావా అనుమానంగా చూస్తూ అడిగాడు. అంటే ఎప్పుడో మేల్కు వచ్చింది, కానీ నేను లేస్తే మీరు లేస్తారేమో అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేక అలాగే పడుకున్నాను. అసలే ఇన్ని రోజులు కంటి నిండా నిద్రలేదు మీకు అంటూ మెల్లిగా లేచి కూర్చుంది. ఆ మాటలకు అభి ఫోన్లో టైం చూసి ఆరు వైపు చురుగ్గా ఒక లుక్ ఇచ్చి, నేను లేస్తానని లేవనైనా ఏం తినకుండా తాగకుండా అలాగే పడుకున్నావా? ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి నిన్ను అని ఆమె తల మీద చిన్నగా ఒకటిచ్చాడు అభి. ఆరు మూతి ముడుచుకొని చూసి, ఒక్కరోజుకి నా ఆరోగ్యం ఏం కాదులే అభి, మీరు బాగుంటేనే నేను బాగుంటాను, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తాను అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళగా తనలో తానే నవ్వుకొని లేచాడు అభి. ఆ తరువాత ఏం జరగబోతుంది, అభి కుటుంబంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, వైదేహికి నిజం తెలుస్తుందా, ఆది కృతుల మధ్య ప్రేమ చిగురిస్తుందా, ఇద్దరూ దగ్గరవుతారా? అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.